10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 149 పరీక్షా కేంద్రాల్లో 27,360 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు ప్రకటించారు. వేసవి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు ఫోన్ చేయవచ్చంటున్న ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళతో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ గారు ఉన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు అనేది వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మనకి ఎన్టీఆర్ జిల్లాలో సుమారు ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు, ఎన్ని పరీక్షా కేంద్రాలు అండి? అందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మన జిల్లాలో 483 స్కూల్స్ నుంచి 149 సెంటర్స్లో 27,360 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా పరీక్షా సెంటర్లో ఉన్నాయా లేదనేది కూడా మనం అంతా కూడా వెరిఫై చేసేసి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ విత్ ఎంఈఓస్తో కోఆర్డినేట్ చేసుకొని అరేంజ్మెంట్స్ అనేవి గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఏ స్కూల్ స్టూడెంట్ కూడా యూనిఫామ్స్లో రావడానికి వీలు లేదనే విషయాన్ని పిల్లలందరూ తెలుసుకొని పిల్లలందరూ కూడా ముందు రోజే మరి చక్కగా ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే అలాట్ చేయబడిందో ఒకసారి హాల్ టికెట్ని వెరిఫై చేసుకొని ఆ సెంటర్స్ కనుక కనుక్కున్నట్లయితే మార్నింగ్ 8:30 నుంచి కూడా ఆ రోజు 16వ తేదీన మనము సెంటర్స్కి స్టూడెంట్స్ని అలౌ చేయడం అనేది జరుగుతుంది. 9:30 వరకు కూడా క్వశ్చన్ పేపర్ అనేది పిల్లవాడి చేతిలో ఉండే విధంగా కూడా మరి మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా ఇన్ కేసు అంటే లేట్గా వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మరి మొబైల్ ఫోన్స్ అనేవి కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానివ్వండి ఎవరు కూడా వాడటానికి వీలు లేదు. మరి ఇందాక 144 సెక్షన్ ఏదైతే ఉందో మరి అన్ని సెంటర్స్ వద్ద కూడా 144 సెక్షన్ అనేది పెట్టడం అనేది జరిగింది. దీంతోపాటు మరి అన్ని స్కూళ్ళల్లో కూడా పిల్లలందరికీ మరి కావలసినటువంటి అన్ని అరేంజ్మెంట్స్, బస్సెస్ కూడా ఎక్కడ కూడా హాల్ టికెట్ చూపిస్తే మన బస్సులు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు పిల్లలకి ఎక్కడైనా ఇంకా మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉండి పిల్లలకి అంటే డిస్టెన్స్ మీన్స్ బస్సు అవైలబిలిటీ లేనటువంటి వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి అవసరమైతే మనం లెటర్ పెట్టి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా ఆ సౌకర్యాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మరి పిల్లలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అలాగే మెడికల్ ఫెసిలిటీస్లో ఓఆర్ఎస్ కూడా మరి ప్రధానంగా అన్ని సెంటర్స్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈసారి కూడా మరి ముఖ్యంగా వితౌట్ ఐడి కార్డ్స్ కానీ ఆ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదనే అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతమంది రాస్తున్నారు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఎంతమంది, ప్లస్ ఓపెన్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఓపెన్ పరీక్షలు రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి ఓపెన్ 10th కూడా రెగ్యులర్ 10th పాటు ఉన్నటువంటి సెంటర్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి 16 సెంటర్స్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 1290 మంది విద్యార్థులు అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 11,000 చిల్డ్రన్ మరి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి మరి 16,360 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి 283 సెంటర్స్ ప్రైవేట్ స్కూల్స్, అలాగే 187 సెంటర్స్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మరి ఈ సంవత్సరం ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది మాల్ ప్రాక్టీస్లు అనేవి జరగకుండా ఈ స్క్వాడ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇవి ఎట్లాగా తనిఖీలు చేస్తారు? మాల్ ప్రాక్టీస్ జరగకుండా మన జిల్లాలో 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఓపెన్ 10th కూడా మనము దీంతోపాటు ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా
ప్రతి సెంటర్లో కూడా పిల్లవాడికి సీరియల్ ప్రకారము మనం హాల్ టికెట్లో ఏదైతే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందో దాని ప్రకారం క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకరి పేపర్ ఒకరికి క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగి క్వశ్చన్ పేపర్ కనుక బయటకు వచ్చినట్లయితే వితిన్ సెకండ్స్లో ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనము మాల్ ప్రాక్టీస్ అనేది ఎక్కడ కూడా జరగకుండా అసలు మొబైల్ ఫోన్సే ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా లేకుండా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఓపెన్ స్కూల్ సెంటర్స్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు పరీక్ష హాల్ టికెట్లు ఆల్రెడీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకేమో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇవి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఎటువంటి చర్యలు మేము ఆల్రెడీ మనం ప్రెస్ నోట్ కూడా ఇచ్చామండి. ఇచ్చి ఆ బిఎస్సి యాప్ ఏదైతే ఉందో యాప్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే హాల్ టికెట్లో కూడా ఏమైనా నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానివ్వండి, ఇట్లా అంటే ఏమైనా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కానీ ఏదైనా రాంగ్గా పడి ఉంటే దీనికి కన్సర్న్ హెడ్ మాస్టర్ దగ్గర మనము ఒక డిక్లరేషన్ పేరెంట్ దగ్గర తీసుకొని ఆ స్టూడెంట్ కనుక ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేస్తే ఎన్ఆర్లో కరెక్షన్ చేసి ఫైనల్గా వచ్చే మార్క్ లిస్ట్లో ఆ నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానివ్వండి ఫాదర్ నేమ్ కరెక్షన్ కూడా చేయబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు? అన్ని సెంటర్స్లో కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అనేది పిల్లవాడికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇంకొకసారి మీకు తెలియచే అన్ని సెంటర్స్లో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేసి అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాము. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కి సమాచారం అందించడానికి ఏమైనా కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేయాలి? మనకి ఈ కంట్రోల్ రూమ్ అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ పేరెంట్స్ కానివ్వండి లేదంటే స్టూడెంట్స్ కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే 9154970454 అనే నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని కానీ ఏ సెంటర్ ఎక్కడ ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా మనము వాళ్ళకి తెలియచేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా డిఓ చంద్రకళ చెప్తున్నారు. ఈ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో మంచినీటి తాగునీటి సదుపాయం ఓఆర్ఎస్ ప్యాకెట్లు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం. మాల్ ప్రాక్టీస్కి ఎక్కడా తావు లేకుండా పకడ్బందీగా స్క్వాడ్లతో తనిఖీలు కూడా చేస్తామని చెప్పేసి డిఓ చంద్రకళ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.